ఈ అమ్మాయిని ఓడించింది ప్రపంచం కాదండి. అమ్మాయి ప్రపంచంలో 3 దేశాలని సునాయాసంగా ఒకే రోజు 3 మ్యాచ్లు గెలిచింది. 6వ తారీఖునే 3 మ్యాచ్లు ఆడి ఒలింపిక్ మ్యాచ్లు 3 గెలిచేసింది. ఆ 3 మ్యాచ్లు ఆడినప్పుడు కూడా తను వెయిట్ పెరగలేదండి. తను ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోతే ఏ గొడవ లేదండి. ఫస్ట్ గెలిచి 2 గెలిచి 3 గెలిచి ఫైనల్ గెలిపోయింది కాబట్టి ఏదో కారణం వచ్చేలా 100 గ్రాములు పెరిగిపోయిందటండి. 100 గ్రాములు అంటే దిన్షా పర్దీవాలా అటండి. ఇతను ఒలింపిక్స్ కి డాక్టర్. ఇతను ఏమంటాడు తెలుసా అండి, వినేష్ డిహైడ్రేషన్ బారిన పడకుండా స్వల్ప మొత్తంలో నీరు తీసుకుంది. శక్తి కోసం 1.5 కేజీల ఆహారం తీసుకుంది. సెమీస్ తర్వాత బరువు పెరిగిందని గమనించాం. ఎప్పటిలాగే కోచ్ సారథ్యంలో బరువు తగ్గే ప్రక్రియ వినేష్ మొదలు పెట్టింది. ఉదయంలో బరువు తగ్గుతాననే విశ్వాసంతో కనిపించింది. అందుకు అన్ని రకాల ప్రయత్నించింది. రాత్రంతా ఆహారం నీరు లేకుండా కష్టపడింది. చివరికి 100 గ్రాములు అధికంగా బరువు ఉంది. అమ్మాయి తప్పు చేసిందని చెప్తున్నాడండి మనోడే. ఎవరైతే డాక్టర్ వెళ్ళి అమ్మాయి బరువు ఎంత ఉంది, ఏం తింటుంది, ఏ ఆహారం తీసుకోవాలి ఇలా చూడాల్సిన పకోడీ డాక్టర్ గారు అమ్మాయి కేజీన్నర తినేసిందండి. కేజీన్నర తినేస్తున్నప్పుడు మరి ఈడేం చేస్తున్నాడు అక్కడ? ఈడే గుడ్డుకురానికి పళ్ళు తోముతున్నాడు. పైగా అమ్మాయి కేజీన్నర తినేసి అమ్మాయి ఎంత ముందు ఇన్ని ఇంటర్నేషనల్ గేమ్ ఆడిన అమ్మాయికి ఎంత తింటే ఎంత బరువు పెరుగుతుందో తనకు తెలియదండి. డాక్టర్ వచ్చా కేజీన్నర తినేసిందండి, అందుకే 100 గ్రాములు పెరిగిపోయిందంటే ఇక మనం నమ్మేజో ప్రతి ఒక్కడు కూడా ఎర్రి మొక్కలు వేసుకుని గొర్రెలాగా డాక్టర్ గారు చెప్పారంటే 100 గ్రాములు పెరిగిపోయి